బ్రాహ్మణి చేసిన త్యాగానికి కృతజ్ఞతగా నేను తన స్థానంలో ఆ ఇంటికి వెళ్ళాను. నేనే బ్రాహ్మణిని అని ఆ ఇంట్లో ఈ ఇంట్లో అందరినీ నమ్మించాను. కూతురంటే నారాయణరావు గారికి ప్రాణం. ఇప్పుడు నేను బ్రాహ్మణిని కాదు సరసునని తెలిస్తే ఆయన బ్రతుకుతారా? సరసు ఆంటీ, ఈ బ్రాహ్మణి సరస్సునా? ఆ అమ్మాయి త్యాగం కోసం నీ జీవితాన్నే బలిపెట్టుకుంటే ఆ త్యాగానికి విలువ ఉండదు సరసు. బ్రాహ్మణి తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి నిదానంగా నిజం చెప్పు. లేదు పెద్దయ్య, వాళ్ళు తట్టుకునే మనుషులే అయితే ఎన్ని రోజులు నేనెందుకు ఊరుకుంటాను? నాకు అవకాశం లేదు కాబట్టి నిజాన్ని బయటపడనివ్వకుండా బ్రతుకుతున్నాను. అబద్ధం అంటే గిట్టని అమ్మగారిని మోసం చేస్తున్నది, కొత్త మనుషుల పాత ఇంట్లో తిరుగుతున్నది అంతా బ్రాహ్మణి కుటుంబం కోసమే పెద్దయ్య. నువ్వే సరస్సు అని రాహుల్కి ఒక్కడికైనా చెప్పమ్మా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పినా వృధాయే తల్లి. ఇప్పుడు కూడా వృధా అంటున్నాను కదా పెద్దయ్య, వదిలేయండి. పెద్దయ్య మీరు వెళ్ళండి. నిన్ను ఇన్ని కష్టాల్లో వదిలి ఎలా వెళ్ళదమ్మా? నాకు కష్టాలు కొత్తేం కాదు పెద్దయ్య. ఊర్లో పాపం చిన్ని ఒక్కటే ఉంటుంది, దానికోసమైనా మీరు వెళ్ళండి. నాకేం కాదు పెద్దయ్య, మీరు చెల్లి సంతోషంగా ఉండండి. ఈ సరస్సు కంటూ మిగిలింది ఇప్పుడు మీరే. జాగ్రత్తగా వెళ్ళిరండి పెద్దయ్య. నువ్వు జాగ్రత్త. ఇంత మోసం చేస్తుందా? దీన్ని ఇంకొక్క క్షణం కూడా బ్రతకనివ్వను. ఆంటీ 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 ప్లీజ్, మీరిప్పుడు రియాక్ట్ అయితే రిజల్ట్ మనం ఊహించినట్టు ఉండదు. దాని చావు తప్ప నాకు రిజల్ట్తో పని లేదు. ఇంతకు ముందు వాణిలా ఇప్పుడు బ్రాహ్మణిలా ఎన్ని నాటకాలు ఆడుతుందా? బయటికి గెంటిన నా చేతే ఇంట్లోకి తీసుకొచ్చేలా చేస్తుందా? నా గురించి తెలిసి నన్నే మోసం చేస్తుందా? సరస్సు అని తెలిసిన రోజే చంపకుండా వదిలేయటం నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుని దీని శవంతో క్లియర్ చేస్తా. ఆంటీ ప్లీజ్ ఆవేశపడకండి. ఇప్పుడు సరస్సుకి ఏమైనా జరిగితే రాహుల్ సైలెంట్గా ఉంటాడా? దాన్ని బ్రాహ్మణిగానే ప్రేమించాడు, సరస్సుకి మించి స్థానం ఇచ్చాడు. అలాంటిది ఇదే సరస్సు అని తెలిస్తే ఎవరి మాటైనా వింటాడా? పేరు మార్చుకున్నా రాహుల్ని అలా ట్రాప్ చేసిందాంటి ఈ సరస్సు. ఇప్పుడు సరస్సుని ఏదైనా అంటే రాహుల్ మిమ్మల్నే కాదు ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాడు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒక అబద్ధం మోసం కళ్ళ ముందు తిరుగుతుంటే చేతగాని దానిలా చూస్తూ కూర్చోవాలా? లేక నా కొడుకు పిచ్చి ప్రేమను చూసి
దీన్ని మెచ్చుకోవాలా? కాదా ఆంటీ? వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, వైరస్ని వైరస్తోనే చంపాలి. ఇన్ని రోజులు నిజాన్ని దాచి అది ఎలా నాటకమాడిందో మీరు కూడా ఏమీ తెలియనట్టే ఉండాలి. తేడా తెలియకుండా బిహేవ్ చేయండి. రాహుల్ దృష్టిలో తను బ్రాహ్మణిగానే ఉండనివ్వండి. ఆ పేరుతో దూరం అయితేనే రాహుల్ ఎమోషన్ని కాస్తైనా కంట్రోల్ చేయగలం. నేను ఓపెన్ అవ్వడం వల్ల ఆ సరస్సుకి జరిగే నష్టం కన్నా లాభమే ఎక్కువ. దీనివల్ల నా రాహుల్ నాకు దూరం అవ్వడం నాకిష్టం లేదు. అందుకే నటిస్తాను. దాన్ని బయటికి పంపే వరకు దానికన్నా గొప్పగా నటిస్తా. ఇప్పుడు మొదలవుతుంది నంబర్ 1 మజా. ఇక నుండి ఈ అత్తా కోడళ్ళ ఆట ఇంకో రేంజ్కి వెళ్ళబోతోంది. బ్రాహ్మణి, కమాన్ బ్రాహ్మణి, మేక్ ఇట్ ఫాస్ట్. ఆగండి, ఏంటి తొందర? ఉన్నట్టుండి ఈ ఫోటోషూట్లు, ఈ హడావిడి ఎందుకు? ఇలాంటివి ఏవైనా ఉంటే ముందే చెప్పాలి, ఇప్పుడు కంగారు పెట్టడం కాదు. పాపకి ఇలా ఫొటోస్ తీసి ఎదిగిన తర్వాత చూపిస్తే తను సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుందేమో అనిపించింది. అందుకే టైం వేస్ట్ చేయకుండా నా ప్లాన్ నేను అమలు చేస్తున్నాను. పాప రెడీ. మరి నువ్వో? నేనెందుకు? సర్ప్రైజ్ పాపకివ్వండి, నాకు కాదు. అంటే అనుకోకుండా క్లిక్ చేసినప్పుడు అదే ఫ్రేమ్ అందంగా ఉండాలి కదా అని. అవసరం లేదు, మీ పని మీరు కానివ్వండి. సరే, నువ్వు పాపనెత్తుకో. ఇలా చూడు తల్లి. చూడు 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 బంగారం, స్మైల్ స్మైల్. చూడు, ఇచ్చుడు 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 ఇచ్చుడు. ఏం చేస్తున్నారు? చూస్తున్నావు కదా, ఫోటోలు తీస్తున్నాను. ఏది చూడనివ్వండి. మొత్తం ఫినిష్ అయ్యాక నేనే నీకు చూపిస్తాను. లేదు, నేను ఇప్పుడే చూడాలి. వద్దు బ్రాహ్మణి, అరే వద్దని చెప్తుంటే. ఇవ్వండి. ఏంటిది? ఫోటోషూట్ పాపకని చెప్పి అన్ని నా ఫోటోస్ తీసారేంటి? అంటే నిన్ను కూడా కవర్ చేయాలని. నన్ను కూడా కాదు, నేనే ఉన్నాను. అంటే పాపకి ఇప్పుడే నేను తీద్దామని అనుకునే లోపల నువ్వే వచ్చేసావు. ఈసారి నువ్వు వెళ్ళి నించో, పాపకి మాత్రమే నేను ఫోటోలు తీస్తాను, సరేనా? వెళ్ళు బ్రాహ్మణి. అసలేంటి మీ ఉద్దేశం? పాప కోసం నన్ను తీసుకొచ్చారా? నా కోసం పాపను అడ్డు పెట్టుకుంటున్నారా? అడ్డు పెట్టుకునేవాడిని అయితే ఇలా అంటి ముట్టకుండా ఎందుకుంటాను? ఎప్పుడో నేను అడ్వాంటేజ్ తీసుకునేవాడిని. పాప ఆకలి కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చాను.
నువ్వు పాప కోసం ఫీల్ అవుతున్నావని తీసుకొచ్చాను. ఇంకొన్ని నెలలు మీ మాటలు నమ్మడం తప్ప వేరే దారి లేదు. నిజం బ్రాహ్మణి, అంతే తప్ప ఇందులో వేరే స్కెచ్ స్కీమ్ ఏం లేదు. నా మీద నీకు ద్వేషం కొత్తగా పుట్టింది, కానీ నేను ఆ పాత రాహుల్ని బ్రాహ్మణి. మీరే వద్దనుకున్నప్పుడు కొత్త అయితే ఏంటి, పాత అయితే ఏంటి? బ్రాహ్మణి, నువ్వు నన్ను ఎన్నైనా తిట్టు పడతాను. నువ్వు పదే పదే వద్దనుకున్నానని మాత్రం అనొద్దు. నీ ఉద్దేశం ఏదైనా నాకు బాధగా ఉంది. నేనే బ్రాహ్మణిని అని ఆ ఇంట్లో, ఈ ఇంట్లో అందరినీ నమ్మించాను. కూతురంటే నారాయణరావు గారికి ప్రాణం. ఇప్పుడు నేను బ్రాహ్మణిని కాదు, సరసునని తెలిస్తే ఆయన బ్రతుకుతారా? అబద్ధం అంటే గిట్టని అమ్మగారిని మోసం చేస్తున్నది, కొత్త మనిషిలా పాత ఇంట్లో తిరుగుతున్నది. అంతా బ్రాహ్మణి కుటుంబం కోసమే పెద్దయ్యా. అప్పుడు వాణి, ఇప్పుడు బ్రాహ్మణి. నన్ను మోసం చేయడానికి ఎన్నెన్ని వేషాలు వేస్తున్నావే. నా కోపానికి, ఆవేశానికి రాహుల్ అడ్డొస్తున్నాడు కాబట్టి ప్రాణాలతో ఉన్నావు. లేదంటే నిజం తెలిసిన మరుక్షణమే చచ్చి శవం అయ్యేదానివి. ఏ పేరైతే వినకూడదు, ఏ మనిషినైతే చూడకూడదనుకున్నానో అదే నట్టింట్లో తిరుగుతుంటే మౌనంగా ఉండి గతి పట్టింది. కానీ అది శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు నా మౌనం రౌద్రమవుతుంది, రగిలే లావాగా మారి ఆ సరస్సుని బూడిద చేస్తుంది. ఏంటాంటీ ఆలోచిస్తున్నారు? ఇంకేముంటుంది ప్రీతి, ఆ సరస్సు కోసమే అనుకుంటా. అది చేసిన మోసం తలుచుకుంటేనే నాకే కోపం వస్తుంది. అలాంటిది మేడంకి ఎలా ఉంటుందో చెప్పు. అసలే కోపంగా ఉన్నాను. ఇప్పుడు నీ కామెంట్స్, కన్సర్న్స్ నాకొద్దు. సారీ మేడం. ఆంటీ, మీరేమీ అనుకోకపోతే ఆ సరస్సుని బయటికి పంపించే ఐడియా ఒకటుంది, చెప్పమంటారా? ఏంటది? సరస్సు ఈ ఇంటికి రావడానికి కారణం పాప ఆకలి తీర్చడం కాబట్టి అది రీప్లేస్ చేస్తే? అంటే ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేస్తుందా? నేను వచ్చేసాను కదా, ఇంకేడవకు. అమ్మగారు, మాటలతో మాయ చేయడం, నమ్మించి మోసం చెయ్యడం తప్ప నీకేమైనా వచ్చా? నేనేం చేశానండి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?
నిజం తెలిసాక కూడా మౌనంగా ఉండడం నా వల్ల కావడం లేదు. ఏం తెలిసింది మీకు? నువ్వు బ్రాహ్మణివి కాదన్న నిజం. ఈ ఇంటిని నాశనం చెయ్యడానికి వచ్చిన బ్రహ్మ రాక్షసివి. ఇది మీ అభిప్రాయమేమో కానీ నిజం కాదు. ఇప్పుడే కాదు, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా కేవలం మంచి చేయడానికే. నిజం చెప్పాలంటే నన్ను మొదట మీ ఇంటికి తీసుకొచ్చింది మీరే. మర్చిపోయారా? అది నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు. నీ గురించి అప్పుడే తెలుసుంటే చూసిన క్షణమే షూట్ చేసేదాన్ని. ఏమైందండి మీకు? సడన్ గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సడన్ గా కాదు, ఇన్ని రోజులు ఆలస్యం చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నీ గురించి తెలిసిన రోజే బయటికి పొమ్మన్నాను. అయినా ఏ మొహంతో మళ్ళీ ఈ ఇంటికొచ్చావు? నాకు నేనుగా రాలేదండి. రాహుల్ బాబు పాప కోసం బ్రతిమాలితే వచ్చాను. వాడి మీద పెంచుకున్న ప్రేమే నీ ఆయువుకి అదృష్టంగా మారింది. ఎప్పటికప్పుడు తప్పించుకునే వరమైంది. నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే వచ్చిన రోజే రాహుల్ బాబుతో చెప్పుండొచ్చు కదా. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు కోపడ్డమేంటి? వాడి ముందు నిజం చెప్పే ధైర్యం నాకు లేదు. ప్రేమతో నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. లేదంటే నీ బ్రతుకు వేరే విధంగా ఉండేది. పాప ఆకలికి ఏడుస్తుందండి, పాలు పట్టిస్తాను, ఇవ్వండి. ఈ పాప వల్లే కదా నువ్వు ఈ ఇంటికొచ్చావు. దీని ఆకలి తీర్చడం కోసమేగా ఇంకా ఇక్కడున్నావు. ఈ రోజు నుండి ఆ అవసరం కూడా లేకుండా చేస్తాను. ఆంటీ వాళ్ళు వచ్చేసారు, రండి. అవునా? ఎవరమ్మా వీళ్ళంతా? ఏం జరుగుతోంది? నాకు తెలీదు డాడ్. మేడం పిలిచారనుకుంటా మావయ్య. ఎందుకు? ఏమోనండి, నాకు కూడా తెలీదు. కీ ఇచ్చిన కోతుల ఇల్లంతా తిరుగుతాం, పనికి మాలిన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతాం. ఇంట్లో ఏం జరుగుతుందో ఆ మాత్రం తెలీదా? అంటే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారు కదండి, అందుకే కంట్రోల్లో ఉంటున్నాను. నమస్తే. ఎవరు వాగ్దేవి వీళ్ళంతా? పాపకి తల్లిపాలివ్వడానికి వచ్చాను. వీళ్ళు పాలివ్వడం ఏంటి? బ్రాహ్మణి ఇంటికొచ్చింది అందుకే కదా. ఈ మనిషి నా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ఏ కారణమైతే ఇక్కడ తిష్టపడేలా చూస్తుందో దానికి రీప్లేస్మెంట్ గానే వీళ్ళొచ్చారు. రాహుల్కి తెలిస్తే ఊరుకుంటాడా? వాణ్ణి ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. ప్రీతి, పాపని వాడికి ఇవ్వు. ఓకే ఆంటీ, ఇదిగోండి. ఊరుకోనన్నా.
ఏడుస్తుంది. ఇంకో ఆవిడికి